ఫైనల్లీ మోస్ట్ అవైటెడ్ ఎస్ఎస్ఎంబి 29 ఎస్ఎస్ రాజమౌళి అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కాంబోలో వస్తున్న మూవీకి వారణాసి అనే టైటిల్ ను పెడుతూ ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. అద్దిరిపోయింది. ఇంకా విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్ ని మించి ఉన్నాయి. రాజమౌళి గారి డెడికేషన్ కి మహేష్ అన్న యాక్టింగ్ తోడైంది. ఇక 2027 సమ్మర్ లో మహేశ్వరుడి విశ్వరూపమే చూస్తాం. అయితే ఈ గ్లిమ్స్ లో ప్రతి షాట్ లో కొన్ని హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. అవేంటో ఒక్కొక్క షాట్ ని డీటెయిల్ గా చెప్తా. డీటెయిలింగ్ నెంబర్ 1. ఇది చెప్పే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ షాట్ లోనే ఈ మూవీ టైటిల్ అయిన వారణాసిని చూపించారు. ఈ మూవీ టైటిల్ వారణాసి అనే హింట్ వచ్చేలాగా. అలా అక్కడే అదే వారణాసిలో కొంతమంది మునీశ్వరులు ఏవో యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు. అది కూడా 512 CEలో. ఆ కాలంలో కాశీ చాలా పెద్ద పుణ్యక్షేత్రం. ఇక్కడ యజ్ఞాలు యాగాలు చేసేవారు. దానికి అనుగుణంగానే ఈ షాట్ ని పెట్టారు అనుకుంటా. డీటెయిలింగ్ నెంబర్ 2. ఈ సీన్ లో ఒక ఆస్ట్రాయిడ్ పడుతున్నట్లు చూపించారు. ఈ ఆస్ట్రాయిడ్ కి మాతా పార్వతీదేవి పేరైన శాంభవి అని, అది 2027 CEలో పడుతున్నట్లు చూపించారు. మేబీ ఈ ఆస్ట్రాయిడ్ భూమి మీద పడడం వల్ల ఆఫ్రికా అంటార్కిటికా వంటి ఖండాల్లో పెద్ద విధ్వంసమే జరగవచ్చు. ఆ విధ్వంసాన్ని ఆపడానికే మన హీరో రావచ్చు. సో ఇదే ఆస్ట్రాయిడ్ వారణాసి అనే టైటిల్లో కూడా ఉంది. సో మూవీలో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. మేబీ మూవీ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా. డీటెయిలింగ్ నెంబర్ 3. ఇంకా తర్వాత అలా అంటార్కిటికాలోని రోజ్ ఐస్ షెల్ఫ్ ని చూపిస్తారు. ఇది రోజు రోజుకు కొద్దిగా కరిగిపోతుందంట. అయితే సముద్రం మీద దాదాపు 15.5 కిలోమీటర్స్ హైట్ వరకు ఇది ఉంటుంది. ఇలాంటి ఐస్ షెల్ఫ్ లు అంటార్కిటికా ఆర్కిటిక్లలో మాత్రమే కనిపిస్తాయి. అయితే ఈ ఐస్ షెల్ఫ్ మీద మూవీకి సంబంధించింది ఏదో ఒక వస్తువు అయితే ఉంటుంది. దాన్ని మన రుద్ర తీసుకురావాలి. అందుకే ఇక్కడ పైన హీరో రుద్రను చూడొచ్చు. అండ్ తనతో పాటు కొంతమంది విలన్ గ్యాంగ్ కూడా పైకి ఎక్కుతున్నారు. లేదా హీరోని ఆపడానికి ట్రై చేస్తున్నారో ముందు ముందు తెలుస్తుంది. డీటెయిలింగ్ నంబర్ 4. ఇంకా ఈ షాట్ లో ఒక పెద్ద షిప్ ఐస్ లో ఇరుక్కొని ముక్కలు ముక్కలైనట్లు చూపించారు. ఇది కూడా అంటార్కిటికా ఐస్ షెల్ఫ్ లోనే జరుగుతుంది. ఐ థింక్ ఈ ఐస్ షెల్ఫ్ కిందనే ఇది జరగవచ్చు అనుకుంటున్నా. నెక్స్ట్ డీటెయిలింగ్ నంబర్ 5. ఇక్కడ ఈ షాట్ లో ఆఫ్రికాలోని అంబోసోలి వైల్డర్నెస్ అనే ప్లేస్ ని చూపించారు. ఇక్కడ పారాచూట్ లోంచి దిగుతున్నది మన మహేష్ బాబు గారే. అండ్ బ్యాక్ సైడ్ లో ఉన్న పర్వతం గమనించారా? అది ఏదో కాదు, కిల్లిమాంజారో పర్వతం. అండ్ ఈ ప్లేస్ ని ఎలిఫెంట్ ప్లేస్ అని కూడా అంటుంటారు. అయితే మన మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్ లో కూడా ఉన్నది ఈ ప్లేసే. అండ్ తన పక్కన ఉన్నది పారాచూట్ అండ్ కొన్ని థింగ్స్ చూడొచ్చు. డీటెయిలింగ్ నంబర్ 6. ఇంకా ఈ సీన్ కూడా జరిగేది ఆఫ్రికాలోనే. బ్యాక్ సైడ్ కిలిమాంజారో పర్వతం చూడొచ్చు. అయితే ఇక్కడ ఒక మంకీని నీటిలోని ముసళ్ళు, వాటిని ఏమంటారో తెలియదు, మనం ముసళ్ళు అనుకుందాం, మంకీని తినడానికి ట్రై చేస్తున్నట్లు చూపించారు. బట్ కాదు, అదొక ట్రాప్. ఇదే ప్లేస్ లో ఇక్కడ మన మహేష్ బాబు గారిని అండ్ ఇక్కడ ఒక వేరే వ్యక్తిని చూడొచ్చు. మహేష్ అన్న రోప్ అండ్ మంకీ సహాయంతో ఏదో ప్లాన్ వేసి ఆ ముసళ్లను ట్రాప్ చేస్తున్నాడు. ఐ థింక్ రామాయణంలో రామునికి వానర సైన్యం సహాయం చేస్తున్నట్టు ఇందులో కూడా వానరాలు మన హీరోకి సహాయం చేయొచ్చు. అయితే ఇక్కడ వాటిని దాటుకొని అవతలి ఎండుకు వెళ్ళాలా లేదా వాటి మధ్యలో మహేష్ అన్నకు కావాల్సింది ఏదైనా థింగ్ ఉందా అనేది ముందు ముందు తెలుస్తుంది. ఈ ట్రైలర్ వచ్చాక చూద్దాం. డీటెయిలింగ్ నంబర్ 7. ఇంకా ఈ షాట్ లో ఉగ్రబట్టి కేవ్ ని చూపించారు. ఈ కేవ్ లో చిన్నమస్తా దేవి విగ్రహాన్ని కూడా చూడొచ్చు. అండ్ ఇదే షాట్ లో ఇక్కడ మహేష్ బాబు గారిని అండ్ మన మందాకిని అదే ప్రియాంక చోప్రాని చూడొచ్చు. అండ్ ఇక్కడే తనతో పాటు కొంతమంది విలన్ గ్యాంగ్ ని కూడా చూడొచ్చు. అలాగే చిన్నమస్తా దేవి ముందు ఎవరో కూర్చొని ఏవో పూజలు చేస్తున్నారు. అయితే ఈ చిన్నమస్తా దేవిని కరుణామయ తల్లిగా అండ్ ఉగ్ర దేవతగా కూడా పిలుస్తారు. అంటే చిన్నమస్తా దేవి ఏదైనా ఒకటి ఇవ్వాలంటే అహం వీడి తనకు తానే స్వయంగా త్యాగం చేయాలి. ఎందుకంటే చిన్నమస్తా దేవి కూడా అలా తన స్నేహితుల కోసం త్యాగం చేసుకుంటుంది. త్యాగం చేయడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళకే సహాయం చేస్తుంది. ఐ థింక్ ఇక్కడ హీరోయిన్ కోసం హీరో ఏదో ఒకటి త్యాగం చేయొచ్చు, లేదా చిన్నమస్తా దేవి రక్తం తాగుతుంది. సో దానికి కూడా ఏదో లింక్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ లో చిన్నమస్తా దేవి విగ్రహం ముందు ఎవరో పూజ చేస్తున్నారు. అండ్ ఇదే ప్లేస్ ని మందాకిని ఫస్ట్ లుక్ లో కూడా చూపించారు. ఈ పోస్టర్ లో ఇక్కడ మందాకిని బ్యాక్ సైడ్ ఉగ్రబట్టి కేవ్ ని చూడొచ్చు. బట్ ఈ షాట్ లో చూస్తే రెడ్ కలర్ శారీలో మందాకిని ఉంది. మరి మనకేమో ఫస్ట్ లుక్ లో ఎల్లో కలర్ లో చూపించారు. ఏందో. నెక్స్ట్ డీటెయిలింగ్ నంబర్ 8. ఈ సీన్ లో త్రేతాయుగం 7200 BC లంకా నగరం అని రామాయణంలోకి తీసుకెళ్తారు. ఇక్కడ ఆంజనేయుని 6 ప్యాక్ తో భీకరమైన బాడీతో చూపించారు. అద్రిపోయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో బిగ్ స్క్రీన్ మీద చూసా, గూస్ బంప్స్ వచ్చాయి. ఈ ఒక్క విజువల్ స్పెక్టాక్యులర్ కోసం 8 కిలోమీటర్లు నడిచినా మనకు తప్పులేదనిపించింది. అయితే మన హనుమంతుడి తోక మీద ఇక్కడ మన మహేష్ బాబు గారు రథం మీద వెళ్తున్నారు.
అండ్ తనతో పాటు బ్యాక్ సైడ్ లో వీల్ చైర్ లో ఎవరినో తీసుకెళ్తున్నాడు. ఇంకా వీల్ చైర్ లో ఉండేది ఎవరో మనకు ఆల్రెడీ తెలుసు, అదే మన మెయిన్ విలన్ కుంభానే. ఈ సీన్ ని బట్టి చూస్తే మనం మహేష్ బాబు గారు వెళ్లే ప్రతి ప్లేస్ కి కుంభాని తీసుకెళ్తాడు అన్నమాట. ఇంకా అలా మన శ్రీరాముని అండ్ కుంభకర్ణుడి యుద్ధాన్ని చూపిస్తారు. అండ్ ఇక్కడ శ్రీరాముల వారి గెటప్ లో ఉన్నది కూడా మన మహేష్ బాబు గారే. తను ఇందులో శ్రీరాముడిగా కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మన వానర సైన్యం శ్రీరాముడిని కుంభకర్ణుడి హైట్ కు మ్యాచ్ అయ్యే వరకు పైకి తీసుకెళ్తారు. ఇలాంటి సీన్ ని ఆర్ఆర్ లో కూడా చూసాముగా. డీటెయిలింగ్ నంబర్ 9. ఇంకా ఈ షాట్ లో ఆస్ట్రాయిడ్ వారణాసి మణికర్ణిక ఘాట్ లో పడుతుంది. అలా అక్కడ నుండి మహేష్ బాబు గారు నందీశ్వరుడి మీద త్రిశూలంతో ఫైట్ చేయడానికి వెళ్తున్నట్లు చూపించారు. విజువల్ గా అద్రిపోయింది. కానీ నేను ఇక్కడ డిసప్పాయింట్ అయ్యా భయ్యా. ఇంకా పెద్దగా ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఇది ఆల్రెడీ చూసామే అన్న ఫీలింగ్ కలిగింది. మేబీ భూమి మీద ఆస్ట్రాయిడ్ పడంగానే మన హీరో సేవియర్ గా మారతాడు. నెక్స్ట్ డీటెయిలింగ్ నంబర్ 10. వారణాసి టైటిల్ ని చూస్తే ఏ లెటర్స్ మీద ఫ్లాగ్స్ ని చూడొచ్చు. ఏ అంటే ఆంజనేయుడు అని అనుకుంటున్నా. రామాయణం ఎపిసోడ్ కూడా ఉంటుంది కదా. అండ్ ఆ జెండా మీద జై శ్రీరామ్ అని కూడా ఉండొచ్చు. ఆ రిఫరెన్స్ మీద ఈ ఫ్లాగ్స్ పెట్టారని అనుకుంటున్నా. అండ్ ఏ లెటర్ మీదనే ఆస్ట్రాయిడ్ పడుతుంది. ఆస్ట్రాయిడ్ కూడా ఏతోనే స్టార్ట్ అవుతుంది. ఈ టైటిల్ బ్యాక్ సైడ్ గ్లోబ్, అదే భూమిని చూపించారు. లేదంటే ఒక క్లాక్ లాగా కూడా చూపించారు. ఎందుకంటే ఈ మూవీలో మన మహేష్ బాబు గ్లోబ్ టాటరే కాదు, టైం ట్రాటర్ కూడా. అండ్ ఈ మూవీలో టైం ట్రావెల్ అనేది ఉండదు. టైం ట్రాటర్ కి అండ్ టైం ట్రావెల్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అయితే ఈ వారణాసి టైటిల్ వీడియో జస్ట్ కాన్సెప్ట్ వీడియో లాగా రిలీజ్ చేశారు. మేబీ విజువల్స్ మూవీలో ఉండకపోవచ్చు. అయితే మన రాజమౌళి గారు ఏం ప్లాన్ చేశారో తెలియదు కానీ మన హీరో పేరు రుద్ర, అంటే శివుడు. కానీ తనేమో రాముని క్యారెక్టర్ చేస్తున్నారు. వీటికి సంబంధం లేకుండా ఈ మూవీ టైటిల్ వారణాసి అని పెట్టారు. సో ఏదో పెద్దగానే ప్లాన్ ఉంది. సో ఇవి మామ నాకు అనిపించిన హిడెన్ డీటెయిల్స్. ఇవి మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. వీలైతే ఒక లైక్, ఒక కమెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.